హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చామదుంపలు ఎండ్రాయిల్ పులుసు అండి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చామదుంపలు తీసుకున్నానండి. అందులో వాటర్ వేసి బాగా వాష్ చేసుకోవాలండి. చామదుంపలు ఎక్కువ మట్టి ఉంటుంది కాబట్టి బాగా మట్టిపోయేంత వరకు బాగా వాష్ చేసుకోవాలండి. కనీసం ఒక 4 to 5 టైమ్స్ అయితే మాత్రం వాష్ చేసుకోవాలి. అప్పుడే అందులో మట్టి అంతా పోతుందండి. చూడండి, ఇక్కడ నేను వాష్ చేశాను. ఎంత మట్టి వచ్చేసిందో ఈ వాటర్ వంపేసుకొని మళ్ళీ ఫ్రెష్గా వాటర్ వేసుకొని మళ్ళీ బాగా వాష్ చేసుకోవాలండి. ఇక్కడ నేనైతే 4 to 5 టైమ్స్ అయితే వాష్ చేశాను. వాష్ చేసిన తర్వాత ఇందులో మళ్ళీ ఫ్రెష్గా వాటర్ వేసుకొని నేను స్టవ్ మీద పెట్టానండి. ఈ లోపల పక్కన రైస్ ఉడుకుతుందండి. రైస్ కూడా పెట్టుకున్నాను నేను పొయ్యి మీద. రైస్ అయితే పొంగొచ్చిందండి. ఇప్పుడు మూత తీసుకుందాం. మూత తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి రైస్ అయితే ఉడికించుకుందామండి. ఈ లోపల రైస్ ఉడుకుతుంది. ఈ లోపల మన కర్రీకి కావాల్సిన చింతపండు తీసుకుందాం. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు సరిపోతుందండి, తీసుకోవాలి. నిమ్మకాయ చూడండి, నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుంటున్నాను. ఇక్కడ నేను చింతపండు తీసుకున్నానండి. బాక్స్ అయితే మూత పెట్టి పక్కన పెట్టేశాను. ఇప్పుడు చింతపండులో కొంచెం వాటర్ వేసుకొని ఫస్ట్ అయితే వాష్ చేసుకోవాలండి. ఏదైనా మట్టి ఏమైనా ఉంటే పోతుంది. తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి. ఈ లోపల మనకి కర్రీకి కావాల్సిన ఆనియన్స్ అయితే కట్ చేసుకుందాం. ఉల్లిపాయలు అయితే ఇక్కడ తొక్కలు తీసానండి, కట్ చేసుకుంటున్నాను. చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఒక 2 to 3 ఆనియన్స్ అయితే సరిపోతాయండి. ఇక్కడ నేను 3 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. మా ఇంట్లో అయితే అందరూ చామదుంపలు ఎండ్రాయిల్ పులుసు అయితే చాలా ఇష్టంగా తింటారండి. వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ చేయాలండి. మీలో ఎంతమందికి చామదుంపలు ఎండ్రాయిల్ పులుసు అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేస్తాను. ఇప్పుడు 3 పచ్చిమిర్చి సన్నగా చీల్చుకుంటున్నానండి. అలాగే ఒక 2 టమాటాలు కట్ చేసుకోవాలండి. 2 టమాటాస్ అయితే నేను కట్ చేసుకుంటున్నాను. కావాలంటే టమాటా లోపల ఉన్న మన సీడ్స్ అయితే తీసేయచ్చండి, లేదంటే వేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇక్కడ నేను 2 టమాటాస్ అయితే కట్ చేస్తాను. ఈ లోపల ఇక్కడ చామదుంపలు అయితే ఉడికినాయి ఫ్రెండ్స్. రైస్ కూడా ఉడికిపోయింది. రైస్ అయితే వాష్ చేశానండి. ఈ లోపల ఎండ్రాయిల్ అయితే శుభ్రం చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా ఎండ్రాయిల్ని వాటర్ వేసి ఒక 2 to 3 టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకోవాలి. వాటిలో ఉన్న మట్టి పోతుంది. తర్వాత హాట్ వాటర్ వేసుకుని వాష్ చేసుకోవాలండి. ఇక నేనైతే ఎండ్రాయిల్ శుభ్రం చేస్తాను. ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ప్లేట్లోకి తీసి పెట్టేసుకున్నానండి. ఇక్కడైతే చామదుంపలు అనేవి ఉడికిపోయినాయి. చామదుంపలు ఉడకడానికి ఒక 30 minutes అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఈలోపు వీటిని పీల్ చేసుకుందాం. వీటిని నీట్గా తొక్క తీసేసి ప్లేట్లో పెట్టుకుందాం. ఇక్కడ నేను అన్నీ వలిచేసుకుంటానండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ చామదుంపలు అయితే నేను అన్నీ వలుచుకుంటున్నాను ఫ్రెండ్స్. వలుచుకొని అన్నీ ప్లేట్లో పెట్టుకుంటాను. వలిచేసుకున్నానండి. కావాల్సిన పదార్థాలన్నీ తయారైపోయినాయి. ఇప్పుడు మనం పానం పెట్టుకోవాలి. పానం పెట్టి పానం హీట్ అయిన తర్వాత అందులోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకొని ఎండురాయిలు వేసుకోవాలి. ఎండురాయిలు వేసుకుని కలుపుకుంటూ ఉండాలండి. అవి కొంచెం క్రిస్పీగా రావాలి. అందులో ఉన్న వాటర్ మొత్తం పోయిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుని మిక్స్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు సిమ్లో బాగా వేగితే కర్రీ కన్సిస్టెన్సీ అనేది బాగా వస్తుందండి. హైలో వేగితే మాడిపోయినట్టు ఉంటాయి. ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, గోల్డ్ కలర్ వచ్చాయి. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం టమాటాలు వేసుకుందాం. టమాటాలు కూడా వేసుకొని అవి సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలండి. మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. ఇప్పుడు ఇందులో నేను టమాటాలు వేసానండి. కలుపుకుందాం. మిక్స్ చేసుకొని టమాటాలు సాఫ్ట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేపుకుందామండి. టమాటాలు అనేవి సాఫ్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఈ సమ్మర్లో ఇలా సింపుల్గా కర్రీస్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చామదుంపలు ఎండ్రాయిల్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఏమీ లేకపోయినా ఇలా ఒక ఎండ్రాయి వేసుకుని పులుసు పెట్టుకుంటే కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ టమాటాలు అనేవి మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో చామదుంపలు వేసుకొని కలుపుకోవాలండి. చామదుంపలు వేసుకొని కనీసం ఒక 5 minutes అయినా కలుపుకుంటూ ఉండాలి.
ఆయిల్లో బాగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఈ ఫ్రై అయినాయి. ఇక్కడ ఆల్రెడీ చింతపండు నానబెట్టానండి. ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి, సరిపడా కారం వేసుకోవాలండి, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆయిల్లో ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ వేసుకుందాం. చూడండి ఆయిల్లో ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ అవ్వాలి. వాటర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ బాయిల్ అవుతూ ఉంటాయి. ఈ లోపల మనం చింతపండు రసాన్ని తీసుకుందాం. చూడండి చింతపండు రసాన్ని నానబెట్టాం కాబట్టి మనకు ఫాస్ట్గా వచ్చేస్తుందండి. ఇలా ఒక 2 to 3 టైమ్స్ కలిపితే సరిపోతుంది. చూడండి వాటర్ బాయిల్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఇందులో మనం చింతపండు రసం తగినంత వేసుకుందామండి. రసం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలండి. మనకి కర్రీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. మూత పెట్టేశాను, లో ఫ్లేమ్లో పెట్టానండి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మన కర్రీ ఉడికించుకోవాలి. ఇక నాకు ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ అయిన చామదుంపలు ఎండ్రాయిలు పులుసు అయితే రెడీ అయిపోయింది. మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వేడి వేడి అన్నంలో కర్రీ సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఏమున్నా లేకపోయినా ఒక ఎండ్రీ వేసుకుని పులుసు పెట్టుకుంటే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.